బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇదేంది ఇటీవల ఈ చెడ్డీ గ్యాంగ్ ఇదేందో ఒక రచ్చ జరుగుతుంది కదా, మీరు ఏదో చెడ్డీ గ్యాంగ్తో పోల్చారు అది ఇది అనేసి, ఏంటది? కొన్ని ట్రీటెడ్ మినరల్ వాటర్ ఫస్ట్ వచ్చినది బిస్లరీ అని, తర్వాత ఎన్ని కంపెనీలు వచ్చినా మన షాపుకి పోయేసి మినరల్ వాటర్ ఇవ్వమనకుండా బిస్లరీ వాటర్ ఇవ్వమంటాం. వాడు వేరే బ్రాండ్ ఇస్తాడు. అంటే అది అరే ఇది బిస్లరీ కాదని అనం, బిస్లరీ తీసుకునేవాళ్ళు. అలా సినానిమస్ అయిపోయింది. ఆ విధంగా ఈరోజు చీకట్లో ముసుగు కప్పుకొని కనబడకుండా దొంగ పనులు చేసేది ఎవరు అంటే చెడ్డీ గ్యాంగ్ అని కొంచెం నేషనల్ లెవెల్లో అందరికి అర్థమయ్యేలాగా ఒక పేరు వచ్చింది వాళ్ళకి. అంటే చీకట్లోనే కలుస్తున్నారా? చీకట్లో చేసేది చెడ్డీ గ్యాంగ్. ఆనం గ్యాంగ్ కూడా అదే విధంగా మొహాలు చూపించకుండా రాత్రిపూట రాజకీయాలు చేస్తూ కలవకుండా పేపర్లో వస్తుంది. ఏమి ఇది మీరు ఇచ్చారా అంటే మాకు సంబంధం లేదు, సోషల్ మీడియాలో వచ్చింది, దీని వెనక ఎవరు ఉండరు, మీ దగ్గర మొత్తం వాళ్ళ దగ్గర నుంచి రాసినా మాకు సంబంధం లేదు, కలిసేది రాత్రిపూట, ఫోన్ కాల్స్ జరిగేది రాత్రిపూట. అందుకని చెడ్డీ గ్యాంగ్తో పోల్చిన తప్పే ఉందంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు ప్రత్యర్థిని మీరే ఒప్పుకుంటున్నారు, తప్పే ఉందంటారు. కలవడం వల్ల వ్యూహాలు పడడం వల్ల వచ్చిన సమస్య ఏందంటారు? అదేదో బయటకు రండి అన్న, అంతే చెయ్యండి. అదేదో ముసుగిప్పేసి ముందరకు రండి అన్న. చెడ్డీ గ్యాంగ్తో పోల్చడం తప్పు కదా. అక్కడ అర్థం చేసుకోవాల్సింది, రాత్రిపూట దొంగ పనులు చేసేవాళ్ళు ధైర్యం. ఇప్పుడు తెలుగుదేశంతో నేను పోరాడుతుందా, వారు నా అపోనెంట్, జనసేన నా అపోనెంట్, బీజేపీ కలుపుకున్నారు నా అపోనెంట్, నువ్వు ఇంకా వైసీపీలోనే ఉండవు. అందుకని చీకట్లో ఈ వెనుపోటు రాజకీయాలు, దొంగ రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి చెడ్డీ గ్యాంగ్తో పోల్చారు. అంతేగాని వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ అని అనలా, ఇది ఆనం గ్యాంగ్ అని పేరు పెట్టిన. కానీ ఇప్పటి వరకు మీరు ఎక్కడ విష్ణుప్రియ మీద కానీ కురుగొండ రామకృష్ణ మీద కానీ ఎక్కడ కూడా మీరు ఆ స్థాయిలో విరుచుకుపడట్లేదు. ప్రతి మీటింగ్లోనూ ప్రతి సభలోనూ ఆనం 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 జపమే చేస్తున్నారు అని అంటున్నారు. ఆనం అంటే భయమా? అయ్యో రామా, భయం అయితే నేను ఆయన చెప్పం ఎందుకు చేస్తాను? ఆయన రమ్మనే కదా, నేరుగా రమ్మనే కదా. మీరు అడిగారు కాబట్టి 2 రోజుల క్రితం ఈ తెలుగుదేశం క్యాండిడేట్ ఏమని చెప్పింది? ఆమె తెలుగుదేశం క్యాండిడేటే కదా, జనసేన బీజేపీ సపోర్ట్ చేస్తుంది కదా, ఆమె ఫాదర్ ఎక్స్-ఎమ్మెల్యే కదా 2 సార్లు, మామ కొద్దిగా గొప్ప ఈ ఏరియాలో రాజకీయం చేసిన ఆయనే కదా. ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆనం ఆశీస్సులు ఉండాలా అని చెప్పింది. తప్పులేదండి కదా. మీకు జగన్ గారు ఆశీస్సులు ఉండాలా, వాళ్ళకి ఆనం ఆశీస్సులు ఉండాలి, తప్పేముంది? ఆయనకేం సంబంధం లేదనే కదా. ఆయన వచ్చిపోయిన ఆయన ఆత్మకూరులో ఉన్నాడు, సిటీలో ఉండాలని కోరుకున్నాడు. మరి ఆయన ఆశీస్సు అలాంటప్పుడు చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు కదా, ఆయనకన్నా సీనియర్ కదా, తెలుగుదేశంలో పాలిట్ బ్యూరో మెంబరు. మరి ఆయన పేరు ఎందుకు చెప్పలేదు? ఆయన ఆశీస్సులు అవసరం లేదా? వయసులో కూడా ఆయన పెద్ద ఆయన కదా, వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ప్రస్తుతం ఆయన వెంకటగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది వెంకటగిరిలో, రాజకీయం నేర్పిన ఆయన. ఒక టైంలో ఆయన కూడా అక్కడ వచ్చి పోటీ చేయాలనుకున్న ఆయన. బీదా రవిచంద్ర నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆయన కూడా వచ్చి పోటీ చేయాలనుకున్నాడు. మొన్నే మస్తాన్ యాదవ్ గారు ఏదో విభేదించి బయటకు వచ్చారు. బీదా రవిచంద్ర కూడా పోటీ చేయాలనుకున్నారు. ఇంత సీనియర్ పేర్లు చెప్పకుండా మొన్న వచ్చిన ఆయన ఆశీస్సులు కావాలని తప్పలేదు. ఎవరు ఆశీస్సులైనా ఉండొచ్చు. నేను చెప్పడం చేస్తున్నాను అనుకుంటాను. మీరు చెప్తున్న పేర్లన్నీ కూడా నాన్ లోకల్సే కదా. వెంకటగిరికి కురుగుంట రామకృష్ణ గారు తప్పితే అందరూ మీరు కూడా నాన్ లోకల్ కిందకి వస్తారు వెంకటగిరి కదా. మరి లోకల్ గా ఉన్న గంగోటి నాగేశ్వరరావు కురుగుంట రామకృష్ణ కన్నా సీనియర్. మరి ఆయన మద్దతు ఆశీస్సులు కోరుకోమని చెప్పి ఉండొచ్చు కదా. మరి ఆయన పేరు కూడా చెప్పలేదు కదా. అంటే మీరు కరెక్టే, వాళ్ళు ఎవరు ఆశీస్సులైనా కోరుకోవచ్చు, ఎవరి మద్దతు అయినా చేయొచ్చు. నేను ఆయన చెప్పడం ఎందుకు చేస్తానంటే నేను కాదు, నేను పోటీకి రమ్మని చెప్పిన. అంత కష్టపడి ఆత్మకూరు ఓడిపోతారని తెలిసి వదిలేసి టౌన్కు వచ్చారు, టౌన్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని ఓపెన్గా చెప్పిన ఆయన, వెంకటగిరి కోసం పాటుపడ్డ ఆయన మళ్ళీ ఆత్మకూరుకి ఎందుకు పోయాడు? అంత సీనియర్ నాయకుడు కదా. నేను వెంకటగిరిలోనే పోటీ చేస్తాను. ఒకవేళ రామకృష్ణకి ఇచ్చుంటే వేరు, రామకృష్ణకి ఇవ్వలేదు, ఎందుకు చేయలేదు? మరి ఇంత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో 3 మండలాలు ఉన్నాయని మర్చిపోతున్నారు. సైదాపురము, రాంపూరు, కలువాయి 3 ఆనవారి చేతుల్లో ఉన్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నట్టున్నారు. 3 మండలాలు మాత్రమే మీకు మద్దతు అంటే 3 మండలాలు వాళ్ళకే మెజార్టీ ఉందంటున్నారు కదా. వాళ్ళకి ఏ 3 మండలాలు ఉన్నాయో తెలియదు కానీ నాకు 6 మండలాలు ఒక టౌన్ మద్దతు నాకుంది.
అవునా? ఎలా అసలు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఏంటి చెప్పండి, మీకు అనుకూలించే వనరులు ఏంటి, అనుకూలించే అంశాలు ఏంటి అసలు మీకు వెంకటగిరిలో? రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉండి మేము చేసిన మేలు ఏం చేశారు? ఆనం రామనారాయణ గారు అక్కడ నుంచి గెలిచి 5 ఏళ్ల పాటు మీ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ సరిపోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ మరి చేసింది ఏంటుందడా? చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ చెత్తనంతా ఎత్తిపోసుకుంటే మీకు సరిపోతుంది. మరి ఏం చేశారని చెప్పుకుంటారు మీరు ప్రజలకి? అది కూడా అడిగారు నన్ను, అభివృద్ధి ఏం చేశారు అని అంటే, అభివృద్ధి చేయాల్సిన దగ్గర ఇప్పుడు ఒక రోడ్ వేయాలా, దానికి ఆపాడు. ఒక 285 crore ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఉంది, జరగాల్సిన పని. రామకృష్ణ గారు చెప్తారు, నేనే టెంకాయ కొట్టాను ఏమైంది అని. ఈ మహానుభావుడు చాపేశాడు. దానికి నాకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిన. మరి నీకు పవర్ ఉన్నప్పుడు పని చేయడానికి పనికొస్తుంది, పని ఆపడానికి పనికొస్తుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆపాడని నేను తెలిసి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆపుతారు? చేస్తే ఆ మంచి పని ఆయనకి వస్తుంది కదా. మరి తెలుగుదేశం నుంచి ఆత్మకూరుకి ఇన్ఛార్జిగా ఉన్న ఆయన పార్టీ మారి వెంకటగిరిలో ఆప్షన్ లేక వెంకటగిరిలో కంటెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గాలి వల్ల గెలిచి చేయాల్సిన పనులు తొంగలో తొక్కి 2వ నెలలోనే ఈ ప్రభుత్వం సరికాదని ఎలా చెప్పగలరండి? నిజంగా ఆయన చెప్పారు, ఎమ్మెల్యేలకు నిధులు ఎవరికి ఇవ్వట్లేదు, మేము కేవలం దిష్టి బొమ్మలుగా మారిపోయాం అనేది ఆయన పదే చెప్పారు. అవును, అది చెప్పొచ్చు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత 2వ నెలలో మొదలు పెట్టాడు. నేను ఒప్పుకుంటా. 2 సంవత్సరాల తర్వాత నేను ఏ కోరినా అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదంటే 2 సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటా. 2 నెలలు ఎలా చెప్పగలిగారు? ఎందుకు చెప్పాడు? ఆయనకి ఎందుకు వచ్చింది అంత వ్యతిరేకత? పదవి నెల్లూరు జిల్లా మొత్తం తెలుసు, కొత్తగా ఏముంది సీక్రెట్? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.